ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 78ను పరిశీలిద్దాం. ఇది భగవద్గీతలోని చివరి మరియు అత్యంత ముఖ్యమైన శ్లోకం. కురుక్షేత్ర యుద్ధంలో జరిగినదంతా దివ్య దృష్టితో చూసిన సంజయుడు తన తుది అభిప్రాయాన్ని ధృతరాష్ట్రునికి ఈ శ్లోక రూపంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సంజయుడు అంటున్నాడు, ఎక్కడైతే యోగాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే గాంధీవాన్ని ధరించిన అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయం, ఐశ్వర్యం మరియు స్థిరమైన నీతి నిశ్చయంగా ఉంటాయని నా గట్టి నమ్మకం. ఇక్కడ కృష్ణుడు అంటే పరమాత్మ, అంటే దైవిక మార్గదర్శకత్వం. అర్జునుడు అంటే తన కర్తవ్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్న జీవాత్మ. ఈ రెండింటి కలయికతోనే విజయం సాధ్యం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక గొప్ప హామీ. భగవంతునిపై విశ్వాసముంచి మన ధర్మాన్ని మనం నిబద్ధతతో నిర్వర్తించినప్పుడు విజయం, శాంతి మరియు శ్రేయస్సు నిశ్చయంగా కలుగుతాయి. దైవిక శక్తి మరియు మానవ ప్రయత్నం కలిసిన చోట అపజయం అనే మాటకు స్థానం లేదు. ఇది ఆశ, నమ్మకం మరియు ధర్మం యొక్క అంతిమ విజయాన్ని చాటి చెబుతోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలోని ప్రతి సమస్య ఒక కురుక్షేత్రమే. మనం అర్జునుడిలా మన బాధ్యతలను స్వీకరించాలి. అదే సమయంలో మన అంతరాత్మ రూపంలో ఉన్న కృష్ణుడిని, అంటే మన వివేకాన్ని, మనస్సాక్షిని అనుసరించాలి. మన ప్రతి పనిని భగవంతునికి అంకితం చేసి ధర్మ మార్గంలో నడిస్తే మన జీవితంలో కూడా విజయం, శాంతి మరియు శ్రేయస్సు నిశ్చయంగా కలుగుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.